ఒక విషయాన్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలంటే ముందు వల్గర్గా బూత్గా మనం చేసుకోవాలి. పర్సనల్గా వల్గర్గా బూత్ ఉంటుంది, అశ్లీలంగా ఉంటుంది. దాని గుద్దలు అసలు, దాని పూక ఎట్లుంది, దీని మోకం, దాని పిర్రలు ఎట్లున్నాయి, దాని జాగాలు గుద్దలు అసలు, దాని బొడ్డు చూడు దెంగుతాంటూ పోతుంది, దానికి లంజకి ఇట్లా మాట్లాడుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం. కానీ ఇట్లా మాట్లాడుకుంటాం మనలో మనం. ఇలా మాట్లాడుకొని పెద్ద ఆర్టికల్ రాసుకొని దాన్ని ట్రెడిషనల్గా చెప్పాలి. దీన్నే అసభ్యం లేకుండా, బూతు లేకుండా సాంప్రదాయంగా చెప్పాలి. దీన్నే మనం కెమెరా ముందు ఒక ఆర్టికల్ చదివి ఎలా చెప్పాలి ఆర్టికల్ అంటే, ఇప్పుడు నిజంను మనం ఇట్లా అభినయం చేసి చేస్తాం కదా, నటన టీవీలలో ఇట్లా ఎట్లా చేస్తారో అలా డైలాగ్స్ కూడా అంటే మాటలు కూడా అలాగే నిజమైన మాటను అన్వయించి చెప్పాలి, నిజంగా చెప్పద్దు. అలాగే మనం ఫేస్ ఫీలింగ్స్ నటన కూడా రియల్గా చేయొద్దు, అభినయం అంతే. చేస్తే ఎలా చెప్తామో అలా చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక గదిలో హస్తప్రయోగం చేసుకుంటాం, జనం ముందు చేస్తామా చేయం కదా, ఇది అలా ఉంటుంది అనమాట. ఆ మూడుతో మీరు చదివిన ఆర్టికల్స్ని చెప్పండి, సూపర్ ఉంటుంది వినే వాళ్ళకి. మనకు సినిమాల్లో పాటలు వస్తాయి కదా, ఒక భావంతో పాడతారు కదా, భావంలో లీనమై. అది ఎలాంటిదంటే మనం గదిలో మాత్రమే ఇప్పుడు హస్తప్రయోగం చేసుకుంటూ శృంగారం చేసుకుంటూ మూలుగుతాం. అది గదిలో మనం పర్సనల్గా చేస్తాం కానీ జనం ముందు మూలుగుతాం. అలా కొన్ని మాటలు మాట్లాడడం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అవి ఆ మూడ్స్ అనేవి అరుపులు గదిలో మాత్రమే చేసుకుంటాం కదా, శృంగారం కూడా గదిలో చేస్తాం కదా, జనం ముందు చేస్తామా, అలాంటిది అన్నమాట అది. అయితే దాన్ని కెమెరా ముందు చేయాలి అంటే దాన్ని కేవలం కృత్రిమంగా అభినయం చేయాలి, రియల్గా చేయకుండా. ఆ వాయిస్ ఓవరు అలాగే నటన కూడా కెమెరా ముందు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి దాన్ని ఇలా చెప్పాలన్నమాట. కృత్రిమంగా అభినయం చేస్తూ ఇలా చెప్తే ఆ గదిలో మాత్రమే చేసే విధంగా వస్తుంది అన్నట్టు కెమెరా ముందు. అభినయం కూడా అలాగే వస్తుంది, మోడ్స్ కూడా అలాగే వస్తాయి. ఆ విధంగా అభినయం చేయాలి, దాన్ని రియల్గా చేయదు. అప్పుడు అలా గదిలో లాగానే వస్తుంది అనమాట. ఇక ఇలా చెప్పాలి కెమెరా ముందు మీరు చదివిన ఆర్టికల్ని. అలాగే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే మనం గదిలో మాత్రమే శృంగారం చేస్తాం కదా, గదిలో మాత్రమే యాహో అని మూలుగుతాం కదా, జనం ముందు మూలుగుతామా మన పరుగు పోద్ది కదా, కాబట్టి చేయరు కదా. అట్లా అలాంటిది అనమాట కంటెంట్ క్రియేట్ చేయడం. ఒక కథ కంటెంట్ అనేది అలాంటిది, మనం మాత్రమే పర్సనల్ అయిన విషయం అనమాట. దాన్ని జనం ముందు చెప్పాలి అంటే మళ్ళీ జనం ముందు చెప్పలేము కాబట్టి దాన్ని అభినయం చేస్తే అలాగే వస్తుంది అనమాట. రియల్గా చేయకుండా దాన్ని అభినయం చేయాలన్నమాట. ఓకే, అట్లా అనమాట. మాటలైనా ఆలోచనైనా భావాలైనా అనుభవమైనా మన హావభావాలైనా అభినయం చేయాలన్నమాట. చేస్తే అది అలాగే వస్తుంది అనమాట. ఇదే కంటెంట్ క్రియేట్ చేయడం కూడా. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఒక మనిషి యొక్క జన్యు ఉంటుంది కదా, మనిషి యొక్క ఆలోచన తీరు జంతువుకు సరిపోలేదు కదా, అట్లనే మన గొంతు మన ఆలోచన బిహేవింగ్ ఇదంతా కూడా మనిషి యొక్క వ్యవహారానికి సరిపోలకుండా మళ్ళీ మనిషి యొక్క వ్యవహారమే కావాలి. మనిషి ఆలోచనలు వ్యవహారాలు భావాలు ఇవన్నీ కూడా మనిషికి సరిపోలకుండా ఉండాలి, టాలీ కావద్దు. మనిషి ఆలోచనలకు పలికే విధానం కూడా, శబ్దం కూడా మన గొంతుకు మన ఆలోచనలకు మన శరీరానికి మన భావానికి సరిపోలని విధంగా ఇవే భావాలు, మనిషి భావాలు మనిషి ఆలోచనలు మనిషి శబ్దాలే ఉండాలి. అలాగే రచయిత చెప్పడం కూడా ఇలాగే భిన్నంగా ఉండాలి. ఆ చెప్పే విధానం కూడా ఒక వ్యక్తి చెప్పే విధానానికి భిన్నంగా ఉండాలి, ఒక రచయిత చెప్పే విధానానికి భిన్నంగా ఉండాలి. అలా చెప్పాలంటూ కంటెంట్ అలా క్రియేట్ చేయాలి, అలా చెప్పాలి. ఒక ఫోటోకి స్టిల్ ఎట్లా పెడతారంటే మనం అద్దంలో ఇప్పుడు అక్షరాలు పెట్టినాం అనుకో ఉల్టా పడతాయి. అదే మనం ఉల్టా అక్షరాలు పెట్టినాం అనుకో అద్దంలో సీదా పడతాయి కదా, స్టిల్ అట్లా పెడతారనమాట. మన తెలుగు సినిమా వాళ్ళు లాగానే పెడతాం ఆ ఫోటోలు చూసి, అట్లా పెట్టద్దు. వాళ్ళు వేరేగా ఉల్టా పెడతారు, పెడితే అక్కడ సీదా వస్తుంది. అట్లా అనమాట స్టిల్ పెట్టడం అంటే. ఇప్పుడు సర్కస్లో పావురాలను షూట్ చేస్తారు చూసినావా, ఇట్లా షూట్ చేస్తే 2 పావురాలు చనిపోతాయి, వాడు పట్టుకొని నిలబడతాడు. అదేంటంటే వాడు షూట్ చేయడు, అక్కడ వాళ్ళు పట్టుకున్నాడు వదిలిపెడతాడు, ఆ పావురాలు ఇట్లా మాయమవుతాయి. వీడు షూట్ చేసినని మనం అనుకుంటాం కానీ కాదు, ఇట్లా పోజు పెడతాడు, అక్కడ వాడే వదిలిపెడతాడు ఆ పట్టుకున్నాడు పంజరం వాడు, అది ట్రిక్ అన్నట్టు. ఇట్లా అనమాట. సినిమాలో కూడా షూటింగ్లో ఇట్లా గన్ పెడతాడు కానీ అక్కడ బాంబు వెళ్తుంది, వీడు ఇట్లా షూట్ చేస్తే వెళ్ళిందని మనం అనుకుంటాం కదా, అట్లా ట్రిక్. ఒక ఫోటోలు ఇట్లనే దిగుతారు, కంటెంట్ కూడా ఇట్లానే తయారు చేస్తారనమాట. నటన కూడా ఇలాగే చేస్తారు. ఒక మనిషి చేసే విధానానికి భిన్నంగా చేయడం అంటే చాలా శ్రమతో కూడుకున్నది మరియు కష్టంతో కూడుకున్నది కాబట్టి చేయలేరు, భిన్నంగా ఉంటుంది కదా, అది ఆలోచనకు అందదు, అందుకని అందరు భయపడతారంట. కానీ సినిమాల్లో నటన కానీ పాటలు కానీ కథలు రాయడం కానీ ఇలాంటిది అనమాట. కానీ ఇలా శ్రమ ఉంటుంది, ఆలోచించాలన్నా శ్రమ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది. అలాగే మన ఐడియాకు అందంది కాబట్టి చేయలేరు అనమాట చాలామంది. ఇదే కంటెంట్ చేయడం అన్నా, వాయిస్ ఓవర్ చేయడం అన్నా, పాట పాడడం అన్నా.